నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు హలో డాక్టర్లో ప్రధానంగా మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటి అంటే సంతానలేమి సమస్యలు. రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా చూస్తున్న సమస్య, ఆడవాళ్ళలో తరచుగా మనం వింటున్న సమస్య ఈ సంతానలేమి సమస్య. ఈ సంతానలేమి సమస్య అసలు ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ తేజస్విని సిద్ధంగా ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి డాక్టర్. యాజ్ ఐ సెడ్ ఇన్ ఇంట్రో, రీసెంట్ టైమ్స్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంట? సో ఆడవాళ్ళలో మనము ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన లేమికి ఇవాళ మనము మేజర్ కారణాలను గమనించినట్టయితే పీసీఓఎస్ సమస్య మనము ఇవాళ రేపు చాలానే వింటూ ఉన్నామన్నమాట. దీన్ని వాడుక భాషలో నీటి బుడగల సమస్య అని కూడా అనడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో మనకు సంతానలేమి అనేది మనం గమనించడం అనేది జరుగుతుందన్నమాట. దీంతో పాటు ట్యూబల్ ఫ్యాక్టర్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో వీళ్ళలో కూడా మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో డిలే అవ్వడం, లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం చూడడం జరుగుతుందన్నమాట. అండ్ గమనించినట్టయితే ఎండోమెట్రియోసిస్ సమస్య కూడా ఇవాళ రేపు 15 నుంచి 20% మహిళల్లో మనము చూస్తూనే ఉన్నామన్నమాట. అండ్ దీంతో పాటు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే లైక్ ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఒకటి ఓపెన్ ఉన్నా కూడా, ఓవులేషన్ అనేది జరుగుతున్నా కూడా, అంటే ఫాలికల్ పెరిగి అండం విడుదలవుతున్నప్పటికీ, సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉన్నప్పటికీ ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనే దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామన్నమాట. సో ఆడవాళ్ళలో మనము గమనించినట్టయితే సంతానలేమికి గల మేజర్ కారణాలు ఇవిగా మనము తీసుకోవచ్చు అనమాట. డాక్టర్ గారు, అసలు ఈ ట్యూబ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? సో ఈ ఆడవాళ్ళలో ఈ ట్యూబ్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఇవి గర్భసంచికి సైడ్స్లో ఉంటాయన్నమాట. సో 2 ఫాలోపియన్ ట్యూబ్స్ అవి ఓవరీ నుంచి మనకంటే అండాశయం నుంచి ఫాలికల్ పెరిగి ఫాలికల్ నుంచి ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయిన ఎగ్ని ఫాలోపియన్ ట్యూబ్ అనేది క్యాచ్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ఫాలోపియన్ ట్యూబ్లో మనకు ఎగ్ రావడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ ఇట్ ఈస్ రిలీజ్డ్. అండ్ ఆ ఫాలోపియన్ ట్యూబ్లోనే స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ ఎగ్ కలిసి ఎంబ్రియో ఫార్మేషన్ అనేది కూడా మనకు ఫాలోపియన్ ట్యూబ్లో జరగడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఫాలోపియన్ ట్యూబ్లో తయారైన ఎంబ్రియో ఏదైతే ఉందో అది ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఫాలోపియన్ ట్యూబల్ మూమెంట్స్ ద్వారా యూటరస్ అంటే గర్భసంచిలోకి వచ్చి గర్భసంచిలో ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచిలో అది ఇంప్లాంట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో మనం గమనించే ప్రాసెస్. సో ప్రెగ్నెన్సీలోని ఒక క్రిటికల్ స్టెప్ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ మనకు ట్యూబ్లో జరుగుతుంది. సో మనకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి దీనివల్ల చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వింటున్నాం ఈ ట్యూబ్స్ బ్లాక్ అవుతున్నాయి అని అంటారు. అవి ఎందుకు బ్లాక్ అవుతాయి, దానికి గల రీజన్స్ ఏంటి డాక్టర్? సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అనేది మనము ఇవాళ రేపు చాలానే వింటూ ఉన్నాము. సో దీనికి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల, దానివల్ల ఫామ్ అయ్యే అడ్హెషన్స్ అంటే అతుకుల వల్ల కావచ్చు. ఆ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు వచ్చే ట్యూబల్ డ్యామేజ్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ లోపల డెలికేట్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడం మనకు జరుగుతుందన్నమాట. అండ్ దీంతో పాటు ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్నవాళ్ళు, లేదంటే కొంతమందిలో మైల్డ్ మినిమల్ స్టేజెస్లో కూడా ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఫామ్ అయ్యే అడ్హెషన్స్ అంటే అతుకులు ఏవైతే ఉంటాయో వీటిలో కూడా మనకు ట్యూబ్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అండ్ దీంతో పాటు లైక్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్లోనే ట్యూబర్క్యులోసిస్ సమస్యతో బాధపడే వాళ్ళలో కూడా ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి మనము చూడడం జరుగుతుంది. అండ్ ఈ అన్ని ఇన్ఫెక్షన్స్ ఎండోమెట్రియోసిసే కాకుండా కొంతమందిలో ప్రీవియస్ రిపీటెడ్ అబ్డామినల్ సర్జరీస్ ఆర్ పెల్విక్ సర్జరీస్ వల్ల కూడా అడ్హెషన్స్ అంటే అతుకులు ఫామ్ అవడం వల్ల వీటిలో ట్యూబ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అనేది అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్, ఈ ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయని మనకి ఎలా తెలుస్తుంది? దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? సో ఈ ట్యూబ్స్ అనేది మనకు ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి అంటే ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అనేవి కొన్ని మనము కపుల్కి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట.
సో ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి ఈ ట్యూబల్ టెస్ట్లో మనం మోస్ట్ కామన్గా చేసే టెస్ట్ హెచ్ఎస్జి, హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అంటారనమాట. ఈ పద్ధతి ద్వారా మనము డైని ఉపయోగించి ఎక్స్రే తీయడం ద్వారా ఆ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకు ఒక అంచనా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ హిస్ట్రోసాల్పింగోగ్రామ్తో పాటు ఇలాంటి సిమిలర్ టెస్ట్ లైక్ సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ, హిస్ట్రోసాల్పింగో కాంట్రాస్ట్ సోనోగ్రఫీ ఇలాంటివి అండ్ లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా మనము ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంది. బట్ ఈ లాప్రోస్కోపీ పద్ధతి అనేది మనము ఎవరికైతే ఇండికేషన్ అవసరం ఉందో అలాంటి వాళ్ళకే మనము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. దుర్గా గారు ఏలూరు నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే దుర్గా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా వైఫ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎండోమెట్రియం క్లాత్స్ ఉన్నాయన్నారండి. ఓకే, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మేడం గారు డాక్టర్ గారిని కనుక్కుంటే ఏమన్నారంటే అండి, దానికి 3 నెలలు ట్రీట్మెంట్ మెడిసిన్ ద్వారా వాడమన్నారండి. అది కనుక తగ్గకపోతే కనుక లాప్రోస్కోపీ చేయాలి అన్నారండి. దాని గురించి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఎండోమెట్రియోసిస్ అన్నట్టంటే ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల కొంతమందికి ఓవరీస్లో కావచ్చు ఎండోమెట్రియోటిక్ సిస్ అనేవి ఫార్మ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఏ గ్రేడ్లో ఉంది సివియారిటీ అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనము నెససరీ ట్రీట్మెంట్ని తీసుకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో బెటర్గా ఉంటుంది అన్నమాట. రైట్ డాక్టర్ గారు, ఈ ట్యూబ్స్కి బ్లాక్ అయినప్పుడు ఏ టెస్ట్ త్రూ ఈ ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అనేది ఐడెంటిఫై చేస్తారు, అలాగే ఆ టెస్ట్ అనేవి పెయిన్ఫుల్గా ఉంటాయి అని అంటున్నారు, నిజమేనా? సో ఈ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ ఏవైతే చేస్తామో ఇందులో మోస్ట్ కామన్లీ మనం చేసే టెస్ట్ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అని అంటారనమాట. సో ఈ హిస్ట్రోసాల్పింగోగ్రామ్ పద్ధతిలో మనము డై అనేది ఉపయోగించి ఆ డైని గర్భసంచి లోపలికి పంపించడం ద్వారా ట్యూబ్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనము చూడడం జరుగుతుందన్నమాట. హిస్ట్రోసాల్పింగోగ్రామ్ పద్ధతికి అనస్థీషియా అనేది ఇవ్వరనమాట యూజువల్గా. సో దీనివల్ల కొంతమందిలో ఆ పెయిన్ అనేది వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ని బట్టి పర్సీవ్ అవ్వడం అనేది ఉంటుంది. బట్ ఒకవేళ వాళ్ళకి వేరే ఏదైనా అసోసియేటెడ్ కండిషన్ వల్ల లాప్రోస్కోపీ అనే పద్ధతి ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ లాప్రోస్కోపీ అనే పద్ధతి మత్తిచ్చి అండర్ అనస్థీషియా చేస్తారు కాబట్టి ఈ టెస్ట్ ద్వారా మనము ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కనుక్కుంటున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి పెయిన్ పర్సెప్షన్ ఏమీ ఉండదు. ఈ ట్యూబ్ బ్లాక్ ఉంటే నార్మల్గా ఎంత సక్సెస్ రేట్ అనేది ఉంటుంది? సో ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి ఒక సైడ్ బ్లాక్ ఉందా, 2 సైడ్స్ బ్లాక్ ఉన్నాయా, లేదు అన్నట్టంటే ట్యూబ్లోనే ఏ భాగంలో బ్లాక్ ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎలా ఉంటాయి అనేది మనము చెప్పగలం అన్నమాట. ఉదాహరణకు కొంతమందిలో ట్యూబ్ భాగం అండాశయం దగ్గర ఉన్న భాగం డిస్టల్ పార్ట్ అంటారనమాట. ఈ భాగంలో వాళ్ళకు డ్యామేజ్ అయినప్పుడు, ఈ భాగం బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అలా కాకుండా ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ అంటే ట్యూబ్ భాగం ఏదైతే గర్భసంచికి దగ్గరగా ఉందో అలాంటి సైట్స్లో బ్లాక్ అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఆ బ్లాక్కి గల కారణాలు ఏంటి అంటే అడెషన్స్ అంటే అతుకుల వల్ల బ్లాక్ అయిందా, లేకపోతే లోపల ట్యూబ్ లోపలి భాగంలో ఏదైనా క్లాట్ ఉండడం వల్ల కావచ్చు, మ్యూకస్ ప్లగ్స్ ఉండడం వల్ల కావచ్చు, దానివల్ల ఏమైనా బ్లాక్ అయిందా అనే దాన్ని బట్టి అది ఎంతవరకు మనం క్లియర్ చేయగలము అనేది ఉంటుందన్నమాట. సో అల్టిమేట్గా ఆ ట్యూబ్ అనేది 1 సైడ్ బ్లాక్ అయిందా, 2 సైడ్స్ బ్లాక్ అయిందా, అండ్ బ్లాక్ అయితే ఏ భాగంలో బ్లాక్ అయింది అనే దాన్ని బట్టి మనము వాళ్ళకి నెససరీ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. డాక్టర్ గారు, కొన్ని కేసెస్లో ఈ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవడం, దాని ద్వారా నీరు అనేది చేరింది అంటూ ఉంటారు. అసలు అది ఎలా ఉంటుంది, ఎలా దానికి గల రీజన్స్ ఏంటి, నీరు ఎలా ఫామ్ అవడం? సో ట్యూబ్ అనేది నీరు వాడుక భాషలో ఏదైతే మనము నీరు చేరడం అని అంటామో దాన్ని సైంటిఫికల్గా మనము హైడ్రోసాల్పింగ్స్ అంటాం అన్నమాట. సో ద మోస్ట్ కామన్ కాజ్ ఇప్పుడు హైడ్రోసాల్పింగ్స్కి మనము మోస్ట్ కామన్ కాజ్ అన్నట్టు చూసుకున్నట్టయితే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ట్యూబ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో దాన్ని మనము హైడ్రోసాల్పింగ్స్ క్రానిక్ స్టేజెస్ అంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్ ప్రొలాంగ్డ్గా ఉండడం వల్ల కావచ్చు, ఎప్పుడైతే ట్యూబల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుందో అందులో మనకు
లిక్విడ్ అంటే లైక్ వాటర్ కావచ్చు, కొన్నిసార్లు అది ఇన్ఫెక్షన్ లాగా అవుతే పస్ కూడా అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొన్నిసార్లు బ్లడ్ కావచ్చు, ఇలాంటివి దాంట్లో కలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. వెన్ వాటర్ ఈస్ కలెక్టెడ్ దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అన్నట్టు అంటారనమాట. డాక్టర్ గారు కొన్నిసార్లు ఈ ట్యూబ్స్ కట్ చేసి అతికించడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. నిజంగానే అలా అతికించిన తర్వాత వాటి సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది? దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? సో ఈ ట్యూబ్స్ మనము అతికించడం అనేది మనం సైంటిఫికల్గా చూసుకున్నట్టయితే దాన్ని ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటారనమాట. ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ మనము బేసిక్గా బ్లాక్ ఎక్కడుంది అనేది చూసుకొని ఆ బ్లాక్ని రిపేర్ చేయగలమా లేదా అనేది డిసైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టు ట్యూబ్ భాగం ఏదైతే అండాశయానికి దగ్గరగా ఉన్నప్పుడు డ్యామేజ్ అయింది అన్నప్పుడు అలాంటి వాళ్ళలో మనము ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ ట్యూబ్ భాగం ఏదైతే గర్భసంచికి దగ్గరగా ఉందో అక్కడ మనకు బ్లాక్ ఉంది అన్నప్పుడు ఆ బ్లాక్ని మనము కారణం ఏంటి కనుక్కొని దాన్ని మనం రిపేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అలాంటి కండిషన్స్లో ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ సక్సెస్ అనేది ఆ బ్లాక్కి కాజ్ ఏంటి అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో రఫ్లీ మనం చూసుకున్నట్టయితే ఒక 30-35% వరకు ఈ ప్రాసెసెస్లో డిపెండింగ్ ఆన్ ద కాజ్ అనేది సక్సెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ అతికించిన ట్యూబ్స్ ద్వారా పిల్లలు పుట్టడానికి మళ్ళీ ట్రీట్మెంట్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు వీళ్ళలో మనము న్యాచురల్ ప్రెగ్నెన్సీ నార్మల్ సర్జరీ కాని ట్యూబ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో కంపేర్ చేస్తే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నమాట. సో ఈ ట్యూబల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ యూ కెన్ ట్రై డిపెండింగ్ ఆన్ ద ఏజ్. ఇప్పుడు ఆడవాళ్ళలో మనము వయసుని బట్టి అండ్ డ్యూరేషన్ ఆఫ్ మ్యారేజ్ని బట్టి అండ్ మగవాళ్ళలో బేసిక్ సెమెన్ అనాలిసిస్ చూసుకొని అండ్ ఆడవాళ్ళలో కూడా అసోసియేట్ ఫ్యాక్టర్స్ ఏవి లేవు యంగ్ ఏజే అన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేసుకోవడానికి కూడా టైం ఇస్తారనమాట. సో ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో కూడా వాళ్ళలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. రైట్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అంటూ ఉంటారు. అసలు అలా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ ఏదైతే అంటున్నారో దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ఎక్టోపిక్ అంటారనమాట. సో ట్యూబల్ ఎక్టోపిక్కి మనం చూసుకున్నట్టయితే మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ లాగా మనము గమనించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రెగ్నెన్సీ యుట్రస్లోకి రాకుండా ట్యూబ్లోనే అది ఇంప్లాంట్ అవుతుందో దాన్ని ట్యూబల్ ఎక్టోపిక్ అనడం జరుగుతుందన్నమాట. ఈ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల ఏంటి అంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రొలాంగ్డ్ అది రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అది రప్చర్ అయినప్పుడు దానివల్ల ఎక్సెసివ్ హెమరేజ్, ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు షాక్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనము డౌట్ ఉన్నప్పుడు ఎర్లీ స్టేజెస్లోనే దాన్ని డయాగ్నోస్ చేస్తే దాన్ని మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా మనం ట్రీట్ చేయగలం అన్నమాట. చాలామంది ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ త్రూ టైంలో త్రూ మెడిసిన్స్ త్రూ చేసే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, అలాగే సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్ బేస్డ్ ఆన్ పేషెంట్స్ కండిషన్ బట్టి ఉంటుందా, లేకపోతే ఈ సివియారిటీ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సివియారిటీని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు? సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనం డయాగ్నోస్ చేస్తామో అది డయాగ్నోస్ చేశాక మనకు కొన్ని క్రైటీరియా ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఇందాక నేను చెప్పినట్టు అది రప్చర్ అయిందా, రప్చర్ కాలేదా అన్నట్టు. ఒకసారి అది రప్చర్ అయింది అన్నట్టు అంటే దాన్ని మనము సర్జికల్ మేనేజ్మెంట్ ద్వారానే డీల్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అన్రప్చర్డ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఇఫ్ డిపెండింగ్ ఆన్ ద బీటా హెచ్సిజీ హార్మోన్ లెవెల్స్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేవరబుల్ అండ్ పేషెంట్ కండిషన్ స్టేబుల్గా ఉంది అన్నప్పుడు ఇలాంటి కండిషన్స్లో కపుల్కి ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది, మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్. సో వేరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది చేసి ఆ ట్యూబ్ని మనము సాల్వేజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ టైప్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అనేది ఎన్ని మంత్స్ తర్వాత ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ అంటారు? సో ఈ ట్యూబల్ ఎక్టోపిక్ వచ్చాక ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది మనము 3 to 6 months గ్యాప్ తర్వాత చేస్తే
మనకు బెటర్ అవుట్కమ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అసలు ట్యూబికల్ ప్రెగ్నెన్సీ నివారణ చర్యలు ఏ విధంగా ఉంటాయి? అసలు అందులోకే ఫామ్ అవ్వకోకుండా ఉండడానికి బేసిక్ మెడిసిన్స్ ఏమైనా నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకునేటప్పుడు ప్రికాషన్స్ అనేవి తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందంటారు? సో ట్యూబల్ ఎక్టోపిక్కి గల కారణాలను మనం ఉదాహరణకు మోస్ట్ కామన్ కాజెస్ లాగా చూసుకుంటే పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనము గమనించడం జరుగుతుందన్నమాట. సో ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ద్వారా మనకు ఎక్టోపిక్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మనము ఆడవాళ్ళలో రొటీన్గా జెనైటల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము అండ్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా డౌట్ ఉన్నప్పుడు అలాంటివి ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్ చేసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ దీంతో పాటు ఒకవేళ ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏమన్నా అడ్హెషన్స్ అలాంటివి కారణాలు అయితే ఆ అడ్హెషన్స్ని రిలీజ్ చేయడానికి స్పెసిఫిక్ సర్జరీస్ అనేది మనము సజెస్ట్ చేసి దాని ద్వారా ఒకవేళ ఆ ట్యూబ్ ఓపెన్ ఉంది, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నట్టంటే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తుంటే చిన్న పిల్లలకి కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. ఒక మెచ్యూర్ ఏజ్ అయిన తర్వాత ఒక 1 or 2 yearsకే అది బయటపడుతూ ఉంటుంది. సో ఎందుకు ఇలాగా ఎర్లీ ఏజ్లోనే పీసీఓడి అనేది వస్తుంది? అసలు దానికి గల కారణాలు ఏంటి డాక్టర్? సో ఈ పీసీఓడి అనేది మనకు ఒక జెనెటిక్ కంబైన్డ్ విత్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ తోటి సంబంధించిన కండిషన్ అన్నమాట. సో ఇది మనం చూసుకున్నట్టయితే ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ లాగా కూడా మనం చెప్పచ్చు అనమాట. అండ్ ఇవాళ రేపు మనకు పెరుగుతున్న స్ట్రెస్ తోటి కావచ్చు, పొల్యూషన్ తోటి కావచ్చు, అండ్ ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ వీటి వల్ల కావచ్చు, అండ్ ఏషియన్స్కి ఉండే జెనెటిక్ టెండెన్సీ వల్ల కూడా ఈ పీసీఓఎస్ సమస్య గురించి మనం ఇవాళ రేపు చాలా వింటూనే ఉంటాం అన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అడాలసెంట్స్, యూజువల్గా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు మన సైడ్ నుంచి చేయగలిగింది ఏంటి అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవడం ద్వారా మన బాడీ మాస్ ఇండెక్స్ని రెగ్యులేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డైట్లో కూడా మనము హై షుగర్స్ అండ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి హై ఫైబర్ కార్బోహైడ్రేట్స్ని ఇంక్లూడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ మనము తగిన మోతాదులో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ లిపిడ్స్, మెయిన్గా ఫ్యాట్స్ అనేవి, సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మన డైట్లో లిమిటెడ్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనము డైట్ ద్వారా మన వెయిట్ని రెగ్యులేట్ చేసుకొని అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా మన రొటీన్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ పీసీఓఎస్లో ఒక ఎంటిటీ అనేది మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగా మనము గమనించడం జరుగుతుందన్నమాట. సో ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా మనము ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఇంక్రీజ్ చేసుకుంటే ఈ పీసీఓఎస్ వల్ల వచ్చే ఈ మెటబాలిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము అవాయిడ్ చేయడం జరుగుతుందన్నమాట. రైట్ డాక్టర్, యాజ్ యూ సెడ్ ఇలా ఎక్సర్సైజెస్తో కానీ డైట్ త్రూ కానీ పీసీఓడి ప్రాబ్లమ్ అనేది ఈజీగా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుందని కూడా డాక్టర్స్ అందరూ కూడా సజెస్ట్ చేస్తున్నారు. బట్ చాలామంది కొన్ని రోజుల వరకు చేసి దాని తర్వాత దాన్ని స్కిప్ చేసేసి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ చూడొచ్చులే, దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు చూడొచ్చులే అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల ఎటువంటి కాజెస్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఇప్పుడు కనుక కేర్ తీసుకోకపోతే? సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఏంటి అంటే ఒక సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్కి దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ టైప్ 2 డయాబెటీస్ అనమాట. ఒక 35-40 years ఏజ్ వచ్చాక వీళ్ళలో ఒబేసిటీ అసోసియేటెడ్ ఉన్న వాళ్ళలో స్పెసిఫికలీ డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట వెన్ కంపేర్డ్ టు జనరల్ పాపులేషన్. అందుకనే ఇలాంటి వాళ్ళు అడాలసెన్స్లోనే ఒకవేళ మనకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ద్వారా కావచ్చు ఇలా డయాగ్నోజ్ అయింది అన్నట్టు అనుకుంటే స్ట్రిక్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ రెగ్యులేషన్ ద్వారా ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఫ్యూచర్లో డెవలప్ అవ్వడాన్ని పోస్ట్పోన్ లేదంటే డిలే చేయడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఏవైనా ప్రెగ్నెన్సీకి సంబంధించి రీసెంట్గా ప్రెగ్నెన్సీ అని కనుక వచ్చినప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో ఎటువంటి కేర్ అనేది తీసుకోవాలి? ఫుడ్కి సంబంధించి కానీ వాటి డైట్కి సంబంధించి కానీ ఎటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం గమనించినట్టయితే
ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రెగ్నెన్సీ ఇనీషియల్ స్టేజెస్లోనే కాకుండా మామూలుగా ప్రీ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న స్టేజ్లో కూడా అట్లీస్ట్ ఒక 6 months అలా తీసుకుంటే మనకు ఫామ్ అయ్యే ఫీటస్లో ఏవైతే ఉంటాయో కొన్ని సర్టన్ సెట్ ఆఫ్ అనామలీస్ కూడా దాన్ని ప్రివెంట్ చేస్తుంది అన్నట్టు స్టడీస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనము కాషియస్గా ఉండి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ అండ్ రెగ్యులర్ ఆబ్స్టెటిషియన్ ఫాలోఅప్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టు కొంతమందిలో ట్యూబల్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళలో కావచ్చు, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కావచ్చు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం గమనించడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటివి కూడా మనము అర్లీ స్టేజెస్లో మనము ప్రెగ్నెన్సీ కొరకు చెకప్ చేయించుకొని ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది చేయించుకున్నట్టయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఇలాంటి కండిషన్స్ కూడా అర్లీ స్టేజెస్లో మనము డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ వాటిని మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా మనం ట్రీట్ చేయడం ద్వారా ఆ ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం బెటర్గా ఉంటుంది అనమాట. అండ్ అర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకు డైట్ రిక్వైర్మెంట్ మనం ఒక డైటీషియన్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ డైట్ అనేది తీసుకోవడం ద్వారా మనము డైట్ని రెగ్యులేట్ చేసుకొని మన బాడీ మాస్ ఇండెక్స్ కూడా ప్రెగ్నెన్సీలో కూడా మనకు వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవ్వకుండా ఈచ్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ ఇలా 3 భాగాలుగా ప్రెగ్నెన్సీ అనేది డివైడ్ అయి ఉంటుందన్నమాట. సో మనము ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఎక్కువ క్యాలరీస్ పంప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉందో దాన్ని బట్టి మనకు ఎంత క్యాలరీ రిక్వైర్ అవుతుంది అనేది సజెస్ట్ కండిషన్స్లో దాన్ని బట్టి డైట్ ప్లాన్ చేసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీలో కూడా అధికంగా బరువు గెయిన్ అవ్వకుండా ఇలాంటి వాటిని కూడా మనం ప్రివెంట్ చేయగలం అన్నమాట. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటుంది ఐవీఎఫ్ త్రూ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది. సో ఈ ఐవీఎఫ్తో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది? చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి. నిజంగానే ఐవీఎఫ్ త్రూ పిల్లల్ని కనే అవకాశం ఉంటుందా? నార్మల్ ప్రెగ్నెన్సీ లాగా కూడా కూల్గా కామ్గా జరిగిపోతుందా, లేకపోతే కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా అనే దాని గురించి. సో ఈ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారనమాట. ఈ ఐవీఎఫ్ అనేది మనము ఓన్లీ ఇండికేటెడ్ సెట్ ఆఫ్ కపుల్స్కే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఆ సక్సెస్ రేట్ అనేది మనకు ఆ కపుల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనము ఆడవాళ్ళలో తీసుకున్నట్టయితే ఆడవాళ్ళ ఏజ్ అంటే వాళ్ళ వయస్సును బట్టి ఉంటుంది. అండ్ వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ అంటే వాళ్ళ బాడీలో వాళ్ళ ఓవరీస్లో రిజర్వ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి కూడా సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకేమన్నా ఆ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమికి అసోసియేటెడ్ ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా అంటే కొంతమందిలో మనము ఇందాక చెప్పుకున్నట్టు పీసీఓఎస్ ఉంటుంది, కొంతమందిలో ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంటుంది. సో ఇవి అసోసియేటెడ్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ద్వారా ఇప్పుడు ఆడవాళ్ళలో రఫ్లీ ఎంత ఉంటుంది ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది మనము తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అదే మగవాళ్ళలో చూసుకున్నట్టయితే వాళ్ళ సెమెన్ అనాలిసిస్ పారామీటర్స్ని బట్టి మనకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో రఫ్లీ ఆడవాళ్ళలో మగవాళ్ళలో యాజ్ ఎ కపుల్ మనం ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకు సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది మనము ఒక అంచనా తెచ్చుకునే అవకాశం ఉంది. Right. Thank you so much, Dr. Tejaswini, for being here and explaining about all this. Thank you so much once again. Thank you. సో ఇది వాళ్ళ హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.